ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము లూకా సువార్త 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనము 8 నుండి చూసినప్పుడు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. వారు చేస్తున్న పని రాత్రి వేళలందు గొర్రెల కాపరులను కాచుకొనుచూ ఉన్నారు. వారి మధ్యకు 9వ వచనము 2వ అధ్యాయము లూకా సువార్త, ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ఎప్పుడూ చూడలేదు గొర్రెల కాపరులు ఇలాగా గొర్రెల కాపరులకు దర్శనమిచ్చుటను చూచి, మాకు దేవదూత ఎలా ఉంటాడో మాకు తెలియదు కదా అనుకొని భయపడుతూ ఉన్నారు. దయ్యమేమో అని, భూతమేమో అని. అయితే భయపడుకుడి అని ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత చెప్పిన మాట ఏమనగా, భయపడకుడి. గాబ్రియేలు దూత ఎంతో చక్కని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. గొర్రెల కాపర్లారా, భయపడకుడి. అయితే ఆ గాబ్రియేలు దూత ఎంతో దీనాస్థితిలో రాత్రి నిద్ర లేకుండా బాధ్యతతో గొర్రెలను కాస్తూ ఉన్న ఈ గొర్రెల కాపరులకు ఏ వర్తమానము తీసుకొని వచ్చి ఉన్నాడు ఈ గాబ్రియేలు దూత పరలోకము నుండి. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది గుడ్ న్యూస్, గుడ్ టైడింగ్స్. అందుకే the angel said unto them, fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. కాబట్టి ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. మహా సంతోషకరం. మనకు ఆయా సంతోషాలు తెలుసు. పెళ్ళిలో, పుట్టిన రోజుల్లో, ఊర్లో, గ్రామాల్లో జరుగుతున్న వేడుకలకు వచ్చిన ప్రజలతో మాకు సంతోషమే అని అంటారు. కానీ మహా సంతోషము వారికి దొరకదు. ప్రభువు యొక్క జన్మ కారణము ద్వారా, ఆ ప్రభువు మన యొక్క హృదయములో ఉదయించుట ద్వారా మనకు ఈ సంతోషమే దొరుకుతుంది. కాబట్టి ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. నేను మీకు అంటే గొర్రెల కాపర్లారా తెలియచేయచ్చు ఉన్నాను. ఫర్ unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు అనగా ఆ రోజే, పుట్టిన రోజే, రక్షకుడు అనగా ప్రమాదము నుంచి కాపాడువాడు, విమోచించువాడు. ఎవరు ప్రమాదంలో ఉన్నారు? సర్వలోక ప్రజలు. వారిని తప్పించుటకు, విడిపించుటకు ఆ యేసు క్రీస్తు ప్రభు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకా సువార్త 2:11, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరేంటి? ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు పేరు, యేసు అనేది ఆయన యొక్క నామం. కాబట్టి యేసు అనే నామమునకు రక్షకుడు అని అర్థము. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అనే అర్థము. అభిషక్తుడైన యేసు అని అర్థం. ఆయన రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనతా ప్రభావములు
ఎల్లవేళలా యుగయుగములు కలుగునుగాక. ఇంత గొప్ప దేవుని యొక్క రాక, ఈ యొక్క ఆ గొప్ప సమాచారము డైరెక్ట్గా పరలోకము నుండి ప్రభువు తన యొక్క గాబ్రియేలు దూత ద్వారా గొల్లలకు లేక గొర్రెల కాపరులకు అందించి ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ రోజున మనము ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రక్షకుడు మాత్రమే అనుకోవద్దు, కానీ లోకములో ఉన్న ప్రజలకు రక్షకుడు. ఆయన ఎవరో గురించి రాలేదు, ఏ కులస్తుల కొరకో, ఏ దేశస్థుల కొరకో, లేకపోతే ఆయనను ప్రేమించే వారి కొరకే రక్షకుడు కాదు. కాబట్టి రోమిలకు వ్రాసిన పత్రికలో 3:24 చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. ఎవరు డబ్బులు ఇచ్చి ఈ యొక్క రక్షణ కొనుక్కోరు, అది వారికి దొరకదు. కానీ ఉచితముగా ఆయన కృప ద్వారానే అది వారికి లభ్యమవుతుంది, కేవలము నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా. కాబట్టి రోమీయులకు వ్రాసిన పత్రిక 3:26 ప్రకారము క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. మనకు విడుదల, విమోచన ఆయన నామమునందు విశ్వాసముంచుట ద్వారా, క్రీస్తు యేసు ప్రభు కల్వరిలో చిందించిన రక్తమును, ఆయన యొక్క రక్తమును మనం ఆశ్రయించి ఆ రక్తము ద్వారా మనము కడగబడితేనే ఆ కరుణాధారముగా బయలుపరచబడిన ఆ ప్రభు యొక్క రాకకు విలువ మీ జీవితంలో కలుగుతుంది, విమోచన మీకు దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచితే ఈ గొప్ప మార్పు మనకు కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టే, ఆ తండ్రి యొక్క అనుగ్రహమును బట్టే తన జనతైక కుమారుని ఈవిగా మనకు ఇచ్చినందువల్లే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది, మనకు విడుదల కలిగింది, మనకు రక్షణ దొరికింది. కాబట్టి ఈ విషయము చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, కానీ హృదయములో అంగీకరించుట అనేది ప్రాముఖ్యమైన విషయం. అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగును అన్న విశ్వాసము ద్వారా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన వారమై ఉన్నాం. ఇన్ హూమ్ వీ హ్యావ్ రెడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, the forgiveness of sins according to the riches of his grace. ఆయన కృప మహదైశ్వర్యం బట్టే మనము రక్షించబడి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చుటకు లేక ఆయన రాకకు ఎన్నో యుగాలు పట్టింది. ఎందుకనగా ఆది కాలము ఆదమవ్వల సృష్టిలో ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమం ద్వారా సంప్రాప్తమైన ఈ యొక్క పాపమును పరిహరించుటకు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు లోకమునకు జన్మించుటకు ఎంతో కాలం పట్టింది. అందువలన కాలము సంపూర్ణమైనప్పుడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు 1:8. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేశాడు. ఆయన రాక కారణం ఏంటి? ఆయన రాక ద్వారా, ఆయన నామం ద్వారా
ఆయన నామనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేమి లభ్యమవుతుంది అనే విషయాలు ఈ మర్మము మనకు బయలుపరిచి ఉన్నాడు. అందువల్ల మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కావాలి, అర్థం చేసుకోవాలి. అంగీకరించుటకు, ప్రభువుని విశ్వసించుటకు, మన హృదయ నేత్రాలు తెరవడానికి ఆ ప్రభు యొక్క కృప, జ్ఞాన వివేచన మనకు కలగాలి. అందువలన ఆ కృపను మన ఎడల విస్తరింపచేయుటకు గాను మనము హృదయము తెరవలసిన వారమై ఉన్నాం. ఇది పరలోక సంకల్పమే. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. 1:10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10లో ఏమని బయలుపరుస్తున్నాడు? ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలెను అని తనలో తాను నిర్ణయించుకున్న కార్యమును జరిగించి ఉన్నాడు. కాబట్టి పరలోకములో ఉన్నవి కానీ, భూమిలో ఉన్నవే కానీ, భూమి కింద ఉన్నవే కానీ సమస్తము కూడా సమకూర్చబడాలి. క్రీస్తునందు ఏకము అవ్వాలి. క్రీస్తునందు ఏకస్థులమై ఆ పరలోక మహిమను మనము అనుభవించాలి అన్న తన నిర్ణయం, తనలో తాను అనుకున్నాడు. ఆ నిర్ణయమే ఈ యొక్క ప్రణాళికకు కారణము. ఆ నిర్ణయం ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 ప్రకారము క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగా చేయాలి. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. ఎవరు రక్షించబడతారో, ఎవరు ఆరణాగ్నికి వెళ్ళబోతున్నారో ప్రభుకు తెలుసు. ఎందుకు తెలుసు అనగా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఆ ప్రభు ఎరుగును. అందువలన సమస్తమును కూడా నిర్ణయించిన దానిని బట్టి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. కాబట్టి ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడ్డారట. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచూ ఉన్నాడు. ఇంత గొప్ప ప్రణాళిక. ఇందులో నీవు మిస్ అవ్వకూడదని, నువ్వు ఆరణాగ్నికి వెళ్ళిపోకూడదని, నువ్వు కాలిపోకూడదని, నీ ఆత్మ సదాకాలం సంతోషముతో మరియు మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఆ యొక్క మహాసంతోషమును అనుభవించాలి, మహిమను పొందుకోవాలన్న దేవుని యొక్క దృఢ సంకల్పము, అనాది సంకల్పము ఆయన యొక్క ప్రణాళిక అయి ఉంది. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచు. ఆయన ద్వారా మనకు కృప దొరుకుతుంది. అప్పుడు పరలోక రాజ్య భాగ్యం మనకు దొరుకుతుంది. ఇటు భాగ్యం మనకు అనుగ్రహించాలి. నేను రక్షించబడాలి, నేను తప్పించబడాలి. ఆయన దయా సంకల్పమును, ఆ మహిమ ఐశ్వర్యమును అనేకులు పొందుకోవాలన్న ఆశ నీకు నాకు కావాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.